హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 9 EMA బ్రేక్అవుట్ స్ట్రాటజీ తెలుసుకుందాం. 9 EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యొక్క బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది ఎట్లుంటే, రూల్స్ ఎట్లుంటుంది, 2 months బ్యాక్ టెస్ట్ డేటా చేశాను, దాన్ని కూడా చూద్దాం క్లియర్గా. ఎవ్రీడే ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినాయి, ఎన్ని టార్గెట్ హిట్ అయినాయి, ఎన్ని నో ట్రేడింగ్ డేస్ ఉన్నాయి అనేది క్లియర్ పిన్ టు పిన్ చూద్దాం. విన్ రేట్ కూడా చూపిస్తాను. ప్లస్ అడిషనల్గా ఇది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూడండి. ఒకవేళ మీరు బిజీగా ఉంటే లైక్ చేసుకొని వీడియో అనేది వాచ్ లెటర్లో పెట్టుకొని మీరు ఫ్రీ ఉన్న టైంలో క్లియర్గా చూడండి. ఒక 10 minutes ఉంటే దాని ద్వారా మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఎవ్రీ మంత్ మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ స్ట్రాటజీ త్రూ. నేను ఏం చేస్తాను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత బ్యాక్ టెస్ట్ కూడా చూపిస్తాను పిన్ టు పిన్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అప్స్టాక్స్లో అకౌంట్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా విజిబుల్ అవుతుంది. ఇండికేటర్ సెక్షన్కి వెళ్ళి ఈఎంఐ అని టైప్ చేయండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ టైప్ చేయగానే 2 times టైప్ చేయండి, 2 EMIs వస్తాయి. ఫస్ట్ ఈఎంఐది వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ మనకు 9 EMI ఉంటుంది అనమాట. 9 EMI ఇక్కడ కనబడుతుంది, లెంత్ 9. ఈఎంఐకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి ఎస్ఎంఈకి అసలు ఈఎంఐ అంటే ఏంటిది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి ఎస్ఎంఈకి సింపుల్ మూవింగ్ యావరేజ్కి డిఫరెన్స్ ఏంటనేది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు దాని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం 9 EMI పెట్టుకున్నాం కదా, 9 EMIకి బ్లాక్ కలర్ పెట్టుకోండి. బ్లాక్ కలర్ పెట్టుకొని కొంచెం లైన్ అనేది పిక్ చేసుకోండి, ఓకేనా. ఇది 9 EMI, ఇది 39 EMI పెట్టుకోండి. 39 EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ 39 EMA ఎందుకంటే మనకు డైరెక్షన్ కోసం. ఒకవేళ క్యాండిల్స్ అనేవి 39 EMA మీద ఉన్నది అనుకోండి, మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ పోతుందని అర్థం అనమాట. ఒకవేళ క్యాండిల్స్ అనేది 39 EMI కింద ఉంటే మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతుందని అర్థం అనమాట. మన స్ట్రాటజీలో మీకు రూల్స్ కూడా చెప్తాను. ఇట్లా మీరు ఫస్ట్ ఇలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు రూల్స్ చెప్తాను. రూల్స్ చెప్పి మళ్ళీ ఇది చూద్దాం. ఇక్కడ రూల్స్లో చూస్తున్నారు కదా, 9 EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ రూల్స్ అనమాట. ఫస్ట్ టైం ఫ్రేమ్ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. 5 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. యాడ్ 9 EMA ఫర్ ఎంట్రీ కోసం 9 EMA బ్రేక్అవుట్ అనమాట. 39 EMA ఫర్ ట్రెండ్ డైరెక్షన్ ట్రెండ్ అప్వర్డ్ పోతుందా డౌన్వర్డ్ పోతుందా అని తెలుసుకోవడానికి 39 EMA యూజ్ అవుతుంది. ఫర్ లాంగ్ పొజిషన్, మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకోవడానికి, మనం ఎంట్రీ తీసుకోవడానికి లాంగ్ పొజిషన్, క్యాండిల్ షుడ్ బ్రేక్ ద 9 EMI. క్యాండిల్ ఏం చేయాలి, 9 EMI అని బ్రేక్ చేయాలి. అండ్ 39 EMI షుడ్ బి బిలో ద 9 EMI. ఇక్కడ ఈ సెకండ్ పాయింట్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ పాయింట్ది మనం అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఈ గ్రీన్ కలర్ లైన్ కనబడుతుంది కదా, ఈ గ్రీన్ కలర్ లైన్ అనేది 9 EMI. క్యాండిల్ అనేది 9 EMIని బ్రేక్ చేయాలి. ప్లస్ అడిషనల్గా బిలో 39 EMI అనేది దాని కింద ఉండాలి. మీద 39 EMI ఉంటే మనం ఎంట్రీ అప్పటికి తీసుకోము. ఇది మీకు కొంచెం అర్థం కానట్టు ఉంటుంది, కాకపోతే మీకు లైవ్గా బ్యాక్ టెస్ట్ డేటాలో చూపించినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫర్ షార్ట్ పొజిషన్ క్యాండిల్ షుడ్ బ్రేక్ 9 EMI లైన్ అండ్ 39 EMI షుడ్ బి ద ఎబో ద 9 EMI. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, 9 EMIని క్యాండిల్ అనేది బ్రేక్ చేసి కిందికి రావాలి. ఫార్మేషన్ ఆఫ్ క్యాండిల్స్ కూడా ఇలానే ఫామ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. క్యాండిల్ ఫార్మేషన్ కూడా ఇలానే ఉండాలి. ఇలా మనం షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు మీద 39 EMI అనే ఉండాలి, ఎబో 39 EMI ఉండాలి. ఎంట్రీ గివెన్ క్యాండిల్ షుడ్ బి ద ఫిక్స్డ్ ఎస్ఎల్ అనమాట. మీరు ఏదైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఈ క్యాండిలే స్టాప్ లాస్ అవుతుంది, ఇక్కడే ఎస్ఎల్ అవుతుంది. ఒకవేళ ఇది ఇట్లా క్యాండిల్ బ్రేక్ చేసిన మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఎస్ఎల్ అవుతుంది. నేను ఒకసారి బ్యాక్ టెస్ట్ డేటాలో క్లియర్గా చూపిస్తాను, దానివల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఫస్ట్ రూల్స్ అయితే అర్థమైంది కదా, 4 rules అనేది గుర్తుపెట్టుకోండి. సెకండ్ రూల్కి ఏమో ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్ షార్ట్ పొజిషన్కి. ఇదైతే మీకు క్లియర్ అర్థమై ఉంటుంది. ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ డేటాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా మనం చూస్తున్నారు కదా, ఫస్ట్ 9 EMI 39 EMI అనేది మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ర్యాండమ్గా చూద్దాం. ప్లస్ అడిషనల్గా క్యాండిల్ 20 points కంటే ఎక్కువ ఉండాలి. మనం ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ బ్రేక్ చేసే క్యాండిల్ ఈఎంఐని 9 EMIని బ్రేక్ చేసే క్యాండిల్ వచ్చేసి 20 points కంటే ఎక్కువ ఉండాలి, ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది అనుకుందాం. బ్రేక్ చేసినట్టుగా 9 EMIని క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. 9 EMIని బ్లాక్ కలర్ లైన్ని క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ప్లస్ అడిషనల్గా మనం చెప్పాను కదా, మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోవాలనుకుంటే లాంగ్ పొజిషన్ తీసుకున్నామంటే ఈఎంఐ 39 EMI అనేది బిలో ఉండాలి. 9 EMI బిలోనే ఉంది కదా,
దీని మీద క్యాండిల్ అనేది ఉంటే 39 EMIకి మీద క్యాండిల్ ఉంటే మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోతుందని చెప్పాను కదా. మీద మనకు రెండు సిచ్యువేషన్స్ అనేది, ఒకటి 39 EMI కంటే మీద 9 EMI ఉంది, ఒకటి సాటిస్ఫై అయింది. సెకండ్ పాయింట్ ఇట్లనే ఫార్మేషన్ ఇట్లా ఉండాలని చెప్పాను కదా. మీద చిన్న విక్ ఉంది, మీద విక్ అంటే కింద విక్ ఎక్కువ ఉండాలి. ఓకేనా. ఈ విక్ది కూడా ఒకసారి మీరు రూల్స్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫార్మేషన్ మన రూల్స్ని సాటిస్ఫై చేసింది. మనం ఎంట్రీ అనేది తీసుకుంటున్నాము. ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇట్లా మనం లాంగ్ పొజిషన్ అనేది పెట్టుకోవాలి. 50 పాయింట్స్ ఎస్ఎల్ 1:1.5 చూసారు కదా. ఇక్కడ మనకు టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఓకేనా. ఇక్కడ మనకు టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఇక్కడ దీన్ని 9 EMIని బ్రేక్ చేసింది క్యాండిల్. 39 EMI కంటే మీదనే ఉంది, ఎబోనే ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాము, టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఇట్లా మనం ఎంట్రీ తీసుకొని టార్గెట్ అనేది తీసుకొని మనీ అనేది ఏం చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అడిషనల్ ఒకసారి నేను బ్యాక్ టెస్ట్ చేస్తాను. అక్టోబర్ 1 నుండి 30th దాకా అక్టోబర్ 30 days బ్యాక్ టెస్ట్ చేశాను, నవంబర్ 30 days బ్యాక్ టెస్ట్ చేశాను. ఒకసారి చూపిస్తాను, దాన్ని బట్టి ఇంకా మీకు క్లియర్ అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, 9 EMI అనేది బ్రేక్ చేసింది. 9 EMIని ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత దాని మీదనే 39 EMI ఉంది. రెండో రూల్స్ అనేది సాటిస్ఫై చేసింది షార్ట్ పొజిషన్కి. మనం 1:1.5 తీసుకున్నాము, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం క్లియర్గా చూడండి, కాన్సన్ట్రేట్ పెట్టి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 9 EMIని బ్రేక్ చేసింది, కానీ దీని ఒక 39 EMI మీదనే ఉంది, కింద లేదు, మీదనే ఉంది. కాబట్టి రెండు రూల్స్ని సాటిస్ఫై చేసింది. నేను ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాను, కాకపోతే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఈ క్యాండిలే ఫిక్స్డ్ ఎస్ఎల్ అని చెప్పాను, ఎంట్రీ తీసుకున్న క్యాండిలే ఎస్ఎల్. ఇక్కడ ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. ఓకేనా. ఇట్లా మీరు ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, కొంచెం క్లియర్గా చూడండి. ఈ క్యాండిల్ సేమ్ ఫార్మేషన్ చూడండి. 9 EMIని బ్రేక్ చేసింది. మీద విక్ అంటే కింద విక్ కొంచెం పెద్ద ఉంది, మీద విక్ చాలా చిన్న ఉంది, కింద విక్ ఎక్కువ పెద్ద ఉంది. ఓకే, మనం ఫస్ట్ రూల్ని సాటిస్ఫై చేసింది. ప్లస్ అడిషనల్గా 39 EMI కింద ఉండాలి, 9 EMI కింద, 9 EMI బిలోనే ఉంది. మనకు ఎంట్రీ అనేది తీసుకున్నాము. ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాము, మనకు టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ 9 EMIని ఇక్కడ విక్ కనబడుతుందా, బ్రేక్ చేసింది. మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాము, దాని మీదనే ఉంది 39 EMI, కానీ ఎంట్రీ తీసుకున్నాం, ఎస్ఎల్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, టార్గెట్ అనేది ఇచ్చింది మనకు. ఇక్కడ ఎందుకంటే ఈ క్యాండిల్ విజిబుల్ అవుతుంది కదా, ఈ క్యాండిల్ 9 EMIని బ్రేక్ చేసింది. మనకు సేమ్ క్యాండిల్ స్ట్రక్చర్ కూడా ఇలానే ఉండాలి. మీరు క్యాండిల్ నేమ్స్ ఉంటాయి, కానీ ఆ నేమ్ చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజన్ అనేది అవుతారు. నేమ్ని గుర్తుపెట్టుకోకండి, క్యాండిల్ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రేక్ చేసింది, ప్లస్ 39 EMI కింద ఉంది, కాబట్టి మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోతుందని తెలిసింది. అప్పర్ డైరెక్షన్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టి టార్గెట్ అనేది తీసుకున్నాము, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ మనకు టార్గెట్ అనేది ఇచ్చింది అనమాట. ఇట్లా మనం చూస్తే ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, ఇది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రేక్ చేసింది, మనం ఇక్కడ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకంటే మామూలుగా 40 to 50% టార్గెట్ దాకా వచ్చి మళ్ళీ బై చేసిన ప్రైస్కి వస్తే మనం ఇక్కడ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయిపోతాం. మీకు బ్రేక్ ఈవెన్ది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్. ఇక్కడ చూస్తున్నారు కదా, 9 EMIని బ్రేక్ చేసింది క్యాండిల్. ఫార్మేషన్ చూడండి, క్యాండిల్ ఫార్మేషన్ 39 EMI కింద ఉంది, బ్రేక్ చేసింది కాబట్టి ఆ మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోతాను. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారంగా మనం ట్రేడ్ తీసుకున్నాము, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ టార్గెట్ ఇచ్చేసింది. ఇక్కడ టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు ఫస్ట్ నుండి అంటే అక్టోబర్ మంత్ మొత్తంలో ఎస్ఎల్ స్టాప్ లాస్ 7 స్టాప్ లాస్ హిట్ అయినాయి. 7 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. టార్గెట్ ఎన్ని ఇచ్చింది? 8 టార్గెట్ ఇచ్చింది. మోర్ దెన్ 55%, 60% దాకా విన్ రేట్ అనేది ఉంది.
మీకు మోర్ దెన్ 30-40% విన్ రేట్ ఉంటే మీరు మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు. వరల్డ్లో టాప్ ట్రేడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ విన్ రేషియో అంటే వాళ్ళు ఒక 10 ట్రేడ్లు తీసుకుంటే వాళ్ళ ఎన్ని టార్గెట్లు హిట్ అవుతాయి అంటే మోర్ దెన్ ఒక 3 to 4 కాల్స్ ట్రేడ్స్ అనేవి హిట్ అవుతాయి. అంటే ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే ఒక 3 to 4 ట్రేడ్స్ మాత్రమే వాళ్ళ టార్గెట్ అనేది హిట్ అవుతాయి, మిగతా స్టాప్ లాస్ హిట్ అవుతాయి. కానీ అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు 1:1.5, 1:2, 1:3 అట్లా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. మీరు కూడా 1:1 తీసుకోకండి, 1:1.5 తీసుకున్నారు అనుకోండి, మోర్ దెన్ 3 ట్రేడ్స్ కంటే 10 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ కంటే 4 ట్రేడ్స్ అట్లా ఉన్నాయనుకోండి, మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. టాప్ ట్రేడర్స్ ఎప్పుడు కానీ 30-40% మాత్రమే వాళ్ళ విన్ రేట్ అనేది ఉంటుంది. మీరు మోర్ దెన్ 40% ఎక్కువ విన్ రేట్ ఉన్న మంచి స్ట్రాటజీని తీసుకొని మీరు ట్రేడ్ చేస్తే మంత్ ఎండ్లో మంచి ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా? మీరు దీన్ని ఇంకా బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఇది నవంబర్ మంత్ యొక్క బ్యాక్ టెస్టెడ్ డేటా. ఒకసారి నవంబర్ మంత్ది చూద్దాం. నవంబర్ మంత్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది, 9 EMAని బ్రేక్ చేసింది, మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోద్దని బ్రేక్ చేసింది, ప్లస్ అడిషనల్గా 39 EMI ఎబోనే ఉంది. దానివల్ల మనం ఏం చేసాము, 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుని మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోద్దని లాంగ్ పొజిషన్ టూల్ పెట్టుకున్నాము. నాకు టార్గెట్ అనేది ఇచ్చేసింది. టార్గెట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకంటే మోర్ దెన్ ఇక్కడ చూడండి, మనం ఒక్కసారి క్లియర్గా చూడండి ఇది ఎందుకంటే ఇక్కడ 9 EMIని క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది, ఒక్కొక్క రూల్ అనేది సాటిస్ఫై అయింది. సెకండ్ రూల్ వచ్చేసి 39 EMA మీద ఉండాలి, ఎబో ఉండాలి. ఓకే, ఎబో ఉంది. మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాం కదా, ఎంట్రీ తీసుకుంటే మామూలుగా అప్రాక్సిమేట్లీ ఇక్కడ దాకా 50% టార్గెట్ అచీవ్ అయి ఉంటుంది. 50% టార్గెట్ అచీవ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన ఎస్ఎల్ని బ్రేక్ ఈవెన్ దగ్గర దాకా షిఫ్ట్ చేస్తాం. ఇది మళ్ళీ బ్రేక్ ఈవెన్ దగ్గర బై చేసిన ప్రైస్ దగ్గరకు వచ్చింది, మనం బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయిపోయింది. ఇట్లా చేయడం వల్ల రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యేది, మీరు లాస్ అయ్యేవాళ్ళు. కానీ ఎస్ఎల్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వాలి, మీరు బ్రేక్ ఈవెన్లోనే ఎగ్జిట్ అయిపోయారు, నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నారు. అందుకే మీరు ఎస్ఎల్ మేనేజ్మెంట్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓన్లీ టార్గెట్ తీసుకుంటాను, నేను నా టార్గెట్ వస్తే టార్గెట్లో ఎగ్జిట్ అవుతాను, స్టాప్ లాస్ వస్తే స్టాప్ లాస్లో ఎగ్జిట్ అవుతాను అనుకుంటే మీరు మంత్ ఎండ్లో మంచి ప్రాఫిట్లో అస్సలు ఉండరు. కంపల్సరీ మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది పెట్టుకోవాలి. 50% మూవ్ అయిన తర్వాత ఏం చేయాలి, 80% మూవ్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి, మీరు ట్రేడ్ చేసి ఉండాలి. నేను ఇట్లా ఈ స్ట్రాటజీలో ఇవి చేస్తేనే నాకు మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసి ఇచ్చింది. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, టార్గెట్ అనేది ఇచ్చేసింది, ఇక్కడ టార్గెట్ ఇచ్చేసింది. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే 9 EMIని బ్రేక్ చేసింది, 9 EMIని బ్రేక్ చేసింది, ప్లస్ అడిషనల్గా మన 39 EMIని కూడా బ్రేక్ చేసింది. మనం ఏం చెప్పాము మన సినారియోలో, ఓన్లీ క్యాండిల్స్ మీద ఉండాలి, క్యాండిల్స్ కింద 39 EMI ఉన్నదనుకోండి, మార్కెట్ అప్పర్ డైరెక్షన్ పోవడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. క్యాండిల్ కింద క్లోజింగ్, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ వచ్చేసి 39 EMI మీదనే ఉంది కదా, 39 EMI కిందనే ఉంది, క్యాండిల్స్ కిందనే, ప్రైస్ కిందనే ఉంది. కాబట్టి మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ పోద్దని మనకు ఆ రూల్ని సాటిస్ఫై చేసింది, ప్లస్ 9 EMIని బ్రేక్ చేసింది. కాబట్టి మార్కెట్ అప్వర్డ్ పోతుందని 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్ తీసుకున్నాం, మనకు టార్గెట్ అనేది ఇచ్చేసింది అనమాట. ఇక్కడ చూస్తున్నారా క్యాండిల్, మీకు క్లియర్గా అర్థం అవ్వడం, క్యాండిల్ కూడా పెట్టాను. క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకున్నాము, పోయింది, టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఇది బ్రేక్ ఈవెన్, ఇది టార్గెట్. ఇట్లా మంచి టార్గెట్స్ వస్తాయి మనకు. 39 EMI వల్ల ట్రెండ్ డైరెక్షన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ప్రైస్ కంటే ఎబోలో 39 EMI ఉంది, అప్పుడు మనం ఏమవుతుంది, మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతుంది. ప్లస్ అడిషనల్గా 9 EMIని మనం అనుకున్న క్యాండిల్ ఫార్మేషన్ అనేది బ్రేక్ చేసింది, మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ పోతుంది, మనం ఎంట్రీ తీసుకున్నాం, మన టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఎస్ఎల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రాటజీలో ఒక 2 కాన్సిక్యూటివ్ డేస్ అయినా 3 కాన్సిక్యూటివ్ డేస్ అయినా ఎస్ఎల్ అనేది హిట్ అయింది అనుకోండి, మీరు స్ట్రాటజీని చేంజ్ చేసి మళ్ళీ వేరే ఏదో కూర్చొని కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి ట్రేడ్స్ అనేది తీసుకోకండి. ఇదే స్ట్రాటజీని మంత్ మొత్తం ఫాలో అవ్వండి. మంత్ మొత్తం ఫాలో అవ్వడం వల్ల మీకు అది పర్ఫెక్ట్ అవుతుందా, పర్ఫెక్ట్ అవ్వట్లేదు అని అర్థమవుతుంది. లేదంటే ఒక 3-4 మంత్స్ అయినా మీరు కాన్సిక్యూటివ్ ఒకటే స్ట్రాటజీని పట్టుకొని ట్రేడ్ అనేది చేయాలి. దానివల్ల మీకు 3-4 మంత్స్లో ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా అనేది దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? 2-3 డేస్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనం తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. ఒక్కరోజు టార్గెట్ ఇచ్చినా కూడా ఒక 2-3 డేస్ యొక్క స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే బ్యాలెన్స్ అనేది అవుతుంది. ఒక 2-3 డేస్ స్టాప్ లాస్ హిట్ అయింది, నెక్స్ట్ డే రోజు టార్గెట్ హిట్ అయింది అనుకోండి, బ్యాలెన్స్ అనేది అవుతుంది, నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటారు. అట్లా
ఒక 4-5 స్టాప్ లాస్ హిట్ అయినా కూడా, ఒక 2-3 టార్గెట్ హిట్ అయినా కూడా మీరు మంచి ప్రాఫిట్లో ఉంటారు. అట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, నవంబర్ మంత్లో 65% విన్ రేట్ ఉంది. ఎస్ఎల్స్ ఎన్ని హిట్ అయ్యి, స్టాప్ లాసెస్ 8 స్టాప్ లాస్ హిట్ అయినాయి. ఎస్ఎల్ ఎన్ని 8 స్టాప్ లాస్, టార్గెట్ ఎన్ని 15 టార్గెట్ వచ్చినాయంటే అర్థం చేసుకోండి, 15 టార్గెట్లు వచ్చినాయి. ఎస్ఎల్ మనం చాలా తక్కువ ఎస్ఎల్ ఉంటుంది, 1:1.5 తీసుకుంటాము. ఎస్ఎల్ చాలా తక్కువ ఉంటుంది, మనము టార్గెట్ ఎక్కువ ఉంటుంది. టార్గెట్ 15 వచ్చినాయంటే మీరు మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకుంటారు. డిసెంబర్ మంత్లో కూడా ఈరోజు 16th వరకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. నేను ఈ 15 days అయిపోయాక కూడా డిసెంబర్ మంత్లో ఈ స్ట్రాటజీతో ఎన్ని టార్గెట్స్ వచ్చాయో కూడా చెప్తాను. దాన్ని బట్టి మీకు ఐడియా అనేది వస్తుంది. ప్లస్ అడిషనల్గా మీరు ట్రేడ్ చేస్తూ, ఎవ్రీడే ట్రేడ్ చేస్తూ కొంత అమౌంట్ ఎర్న్ చేసుకునే ఇంట్రెస్ట్ మీకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మా టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి 333 రూపీస్కి ఫుల్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మంత్ ఎండ్ లోపు ఎవ్రీ మంత్ మంచి ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ మంత్లో మీరు చాలామంది ఏం చేస్తారంటే డిమాట్ అకౌంట్లో సపోజ్ ఒక 20,000 30,000 యాడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఈరోజు 40,000 20,000 30,000 ప్రాఫిట్ వచ్చినా కూడా వాళ్ళు విత్డ్రా అయితే చేసుకోరు కదా. మనకు ఒక్కటే రోజు ప్రాఫిట్ అవడం వల్ల విత్డ్రా చేసుకోం. అదే మీరు సపోజ్ డిసెంబర్ 1st రోజు 20,000 యాడ్ చేశారు, డిసెంబర్ 31st ఏమైంది 20,000 కాస్త 25,000 అయిందో లేదా 30,000 అయింది అనుకుందాం. మీరు ఏమైతే ఎక్స్ట్రా అమౌంట్ మీరు ఎంత యాడ్ చేస్తారో, ఎక్స్ట్రా అమౌంట్ మంత్ ఎండ్ లోపు ఎంత ఉంటుందో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. అదే ఈ రోజు ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చినా కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోరు కదా. దానివల్ల ఏమైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవుతుంది. మనకి ఈరోజు టార్గెట్ మన 2,000 అనుకోండి, 5,000 వచ్చింది అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవుతుంది. దానివల్ల ఏమైతే నెక్స్ట్ డే రోజు ఎక్కువ రిస్క్ అనేది చేస్తారు, ఎక్కువ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే టార్గెట్ అనేది హిట్ అవ్వడానికి 100% టార్గెట్ హిట్ అవ్వడానికి ఉండదు ఏ స్ట్రాటజీకైనా కూడా. ఈరోజు ప్రాఫిట్ వచ్చిందంటే రేపు లాస్ రావచ్చు, ప్రాఫిట్ కూడా రావచ్చు, చెప్పలేం. కాకపోతే 100% వస్తుందని ఎక్కువ రిస్క్ అనేది అయితే చేయకండి. మంత్ మొత్తం ఒకటే రిస్క్ అనేది మెయింటైన్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.